కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని, కాంట్రాక్టర్ల నుంచి 8 నుంచి 14% కమిషన్లు తీసుకుంటున్నారని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయినా ఇప్పటివరకు ఫీజు బకాయిలు రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. ఫీజు బకాయిల విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యం పనికిరాదన్నారు. ప్రజల్లో తిరుగుబాటు వస్తే ప్రభుత్వానికి నష్టమని ఆర్ కృష్ణయ్య అన్నారు. ఆ పరిస్థితి రాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని పెండింగ్ లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిల కోసం ఈ నెల 3న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లు ముట్టడికి ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. సొంత భవనాలు వెంటనే, ఫీజుల బకాయిలు వెంటనే, పెండింగ్ లో ఫీజుల బకాయిలు వెంటనే, 20,000 స్కాలర్షిప్లు వెంటనే, ఆర్ కిషన్ గారి నాయకత్వం, సంక్షేమ సొంత భవనాలు వెంటనే, 20,000 స్కాలర్షిప్లు 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 వెంటనే, టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వం, టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వం. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాకుండా మిగిలిపోయే గురుకులాలకు కూడా సొంత భవనాలు కట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. రెండవది, ప్రభుత్వానికి సిగ్గుండాలి. ఎందుకంటే అరే పిల్లలు చదువుకునే హాస్టళ్లలో ఉండే పిల్లలు డిగ్రీలు చేస్తున్నారు, పీజీలు చేస్తున్నారు, ఇంజనీరింగ్ చేస్తున్నారు, కోచింగ్లు తీసుకుంటారు, ఐఏఎస్కు ఐపీఎస్కు. వీళ్ళు భవిష్యత్తులో పెద్ద పెద్ద కలెక్టర్లు అవుతారు, ఆఫీసర్లు అవుతారు, లీడర్లు అవుతారు, ఇక చివరికి మీలాంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అవుతారు. వీరికి మంచి సౌకర్యాలు, మంచి చదువు చెప్పాలని లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఒకప్పుడు హాస్టల్ ఉన్న వాళ్ళు ముఖ్యమైన అప్పుడు మల్లు బట్టి హాస్టల్ ఉన్నారు, మల్లు రవి హాస్టల్ ఉన్నారు, అనేక మంది మోరుకున్నారు. ఒక్క హాస్టల్ ఈ 25 ఏళ్లల్లా ఒక్క హాస్టల్ భవనం అన్న కట్టిరా? సిగ్గుందా ఈ ప్రభుత్వానికి అని నేను ప్రశ్నిస్తున్నాను. అరే ఫ్లైఓవర్లు కడతారు, స్కై ఓవర్లు కడతారు, వాకింగ్ ట్రాకులు కడతారు, అండర్ వేవ్లు కడతారు, మీ కాలు పోనీకే మీరు దర్జాగా తిరగనికి వెరీ కడతారు. 1000 కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టి హాస్టల్లో పెడితే పిల్లలందరూ చదువుకొని సైంటిస్టులు అవుతారు, గొప్ప గొప్ప సంస్కర్తలు అవుతారు, మేధావులు అవుతారు, ఈ దేశాన్ని ఉద్ధరించేటటువంటి అనేక నూతన ఆవిష్కరణలు చేస్తారు. మానవ మేధస్సు పదని వాళ్ళ సర్వీసెస్ మీరు ఇట్లా ఈ పద్ధతిలో హాస్టల్లో చదివిస్తే ఏమవుతారు? వాళ్ళు రోగులు అవుతారు, రోగ పీడితులు అవుతారు. ఎవడన్నా మంచి విషయాలు ఉన్నట్టు స్థలాలు సేకరించండి. ఎన్నో స్థలాలు ఉన్నాయి, ప్రభుత్వ స్థలాలు. వాళ్ళు ప్రభుత్వ స్థలాలన్నీ అయిపోయినాయి అర్థమంటే ఒప్పుకోం. ఇప్పుడు ఎవడెవడైతే లీడర్లు ప్రభుత్వ స్థలాలను కబ్జాలు పెట్టిరో, బంగ్లాలు కట్టిరో, ఇంత హీనమైన సంస్కృతి ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నదా అని చెప్పి సభ్య సమాజం ఆలోచించాలని, సమాజంలోని పెద్దలందరూ ఆలోచించాలని. ఒక దళితునికి, ఒక గిరిజనునికి, ఒక బీసీకి, ఒక రజకునికి, న్యాయబ్రహ్మణునికి